అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం అడుగులు వేస్తుండడం ఆ దేశంలో తీవ్ర రాజకీయ సామాజిక సంక్షోభానికి దారితీస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ గాలిబఫ్ల వైఖరిని నిరసిస్తూ దేశంలోని అతివాద వర్గాలు పెద్ద ఎత్తున నిరసన బాట పట్టాయి. నేడు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పాకిస్తాన్ సైతం అధికారికంగా ప్రకటించడంతో ఇరాన్లో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ఈ పరిణామాలపై ఇరాన్ అధికార వర్గాలు ఇప్పటికే ఆచితూచి స్పందిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రయోజనాలకు విఘాతం కలిగేలా విదేశాంగ మంత్రి స్పీకర్ అమెరికాతో చేతులు కలుపుతున్నారంటూ కొందరు ఇరానియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదిత డీల్ ద్వారా ఇరాన్ తన ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టు పెడుతోందని ఆందోళనకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇరాన్లోని ప్రముఖ నగరమైన మషాద్లో ఉన్న విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం వెలుపల వందలాది మంది అతివాదులు చేరి భారీ ప్రదర్శనలు చేపట్టారు. విదేశాంగ మంత్రి అరాగ్చి ఇటీవలి అమెరికాతో చర్చలు, ఒప్పంద సూత్రాల గురించి బహిరంగంగా ప్రస్తావించినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ ఆగ్రహావేశాలు ఊపందుకున్నాయి. మషాద్లో నిరసనకారులు అరాగ్చికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ ఆయన దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. దేశ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించినందుకు గాను మంత్రి అరాగ్చికి వెంటనే మరణశిక్ష విధించాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేయటం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. కేవలం మషాద్లోనే కాకుండా రాజధాని టెహ్రాన్తో పాటు దేశంలోని అనేక ఇతర కీలక ప్రాంతాల్లో కూడా ఈ నిరసన జ్వాలలు వేగంగా విస్తరించినట్లు నివేదికలు అందుతున్నాయి. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు ఇరాన్ భద్రతా దళాలు ఆయా నగరాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. యుఎస్తో కుదుర్చుకునున్న ఈ ప్రతిపాదిత డీల్లో ఇరాన్ జాతీయ ప్రయోజనాలకు ఎలాంటి గ్యారంటీలు లేదా రక్షణలు లేవని ఇరాన్ అతివాద పక్షాలు బలంగా వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఒప్పందం అమల్లోకి వస్తే వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధిపై ఇరాన్కు ఉన్న పట్టు పూర్తిగా సడలిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ ప్రాంతంపై పట్టు కోల్పోవటం వల్ల అంతిమంగా ఇరాన్ ఆర్థిక, సైనిక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం అమెరికా విధించిన ఆంక్షల నుండి తాత్కాలిక ఉపశమనం పొందటం కోసమే వాషింగ్టన్ చెప్పిన ప్రతి షరతుకు ఇరాన్ పాలకవర్గం తలూపుతోందని వారు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ డీల్ పూర్తయితే ఇరాన్పై అమెరికా విధించిన సుదీర్ఘ ఆర్థిక నిర్బంధాలు, ఆంక్షలు పూర్తిగా తొలగిపోతాయని మంత్రి అరాగ్చి ఇటీవలి సమర్థించుకున్నప్పటికీ ప్రజల్లోని అసంతృప్తిని అది చల్లార్చలేకపోయింది. ఈ అంతర్గత తిరుగుబాటు ఇరాన్ భవిష్యత్తును, అంతర్జాతీయ దౌత్య సమీకరణాలను ఏ మలుపు తిప్పుతుందోనని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.